హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, ఇవేంటో మీకు తెలుసా? తెలిస్తే చెప్పండి, తెలియకపోతే నేను చెప్తున్నాను కదా, తెలుసుకోండి. ఓకేనా? నాని అయితే చాలా దూరం నుంచి తీసుకొచ్చాడు ఈ జీడికాయలు అన్నమాట. ఈ కాయల మీద ఫ్రూట్ అయితే ఉంటుంది. ఫ్రూట్ పండినాక తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మన దగ్గర దొరకవు అన్నమాట, చాలా దూరంలో ఉన్నాయి ఇవి. అక్కడ నుంచి తీసుకొచ్చాడు. ఇదిగోండి, ఇవి కాయలు. గ్లౌజ్ వేసుకొని తీయాలి, లేదా చేతులు కాయలు పూసుకొని తీయాలన్నమాట. ఎందుకు అంటే కొంచెం దురదొస్తుందట. మొత్తం పొట్టు కూడా తీసేసి శుభ్రంగా వాష్ చేసేసుకొని నేనైతే జ్యూస్ చేస్తున్నా. 1 కప్పు జీడిపప్పు తీసేసుకున్నా. మొన్న ఒక హాఫ్ కప్ అయితే పచ్చి జీడిపప్పు మటన్లో వేసి కర్రీ చేసిన అనమాట. ఇప్పుడు ఇంకో హాఫ్ జ్యూస్ చేస్తున్నాను, చూసేసేయండి. కప్పు జీడిపప్పు, చక్కెర వేసేసుకున్నా, దీంట్లో పాలు పోసేసుకుంటున్నా. ఇప్పుడైతే గ్రైండ్ చేసేసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్? మీ సైడు పచ్చి జీడికాయలు దొరుకుతాయా లేదా కామెంట్ చేసేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? జ్యూస్ అయితే కంప్లీట్ అయిపోయింది, రెడీ అయిపోతుందన్నమాట. గ్లాస్లో పోసేసుకుందాము. మీ సబ్స్క్రైబ్ బటన్ కొంచెం ప్రెస్ చేసి నాకైతే బూస్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో బూస్ట్ వేస్తున్నాను చూడండి, డెకరేషన్ కోసం అన్నమాట. జ్యూసు పట్టే షాప్లలో కూడా బూస్ట్ వేస్తారు. మీరు ఎప్పుడన్నా గమనించారా ఫ్రెండ్స్? నా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఇప్పుడు టేస్ట్ చేసేస్తున్నా. మా నాన్నకైతే ఒక హాఫ్ గ్లాస్ పోసిన తాగేసి డ్యూటీకి వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు నేను తాగుతున్నాను, ఎలా ఉందో చెప్తాను. టేస్ట్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్.